విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడమేమో కానీ రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన ప్రస్తావన ఇంకా అనుమానాస్పదంగా మారిందని చెప్పొచ్చు రాజకీయాల్లో. అయితే విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పటికీ కూడా మళ్ళీ షర్మిల గారిని వెళ్ళి ఎందుకు కలిశారు, అక్కడ ఏం మాట్లాడారు అన్నది ఇప్పుడు కీలకమైన చర్చగా మారిపోయింది. అయితే అక్కడ ఏం మాట్లాడి ఉంటారు? జగన్మోహన్ రెడ్డి ప్లాన్ లో భాగంగానే షర్మిలని వెళ్ళి కలిశారా, లేకపోతే ఇంకా సన్నిహిత సంబంధాలు జగన్మోహన్ రెడ్డితో కొనసాగుతున్నా కూడా ఆయనకేం సంబంధం లేదన్నట్టు ఈయన ప్రవర్తిస్తూ కొత్త రాజకీయానికి ఏమన్నా తెరలేపుతున్నారా? ఇలా రకరకాల అనుమానాలు ఆయన మీద ఇవాళ వ్యక్తమవుతూ ఉన్నాయి పలువురు దగ్గర నుంచి. అయితే ఈ అంశం మీద దీన్ని మనం ఎలా చూడాలి, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశం మీద మన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మీకేమనిపిస్తుంది సార్? విజయసాయి రెడ్డి గారు ఏదైనా కొత్త వ్యూహం ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఏం చేయబోతున్నారు ఈయన? మొన్నటిదాకా ఏమో వ్యవసాయం చేసుకుంటాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదన్న వ్యక్తి మళ్ళీ వెళ్ళి షర్మిల గారిని ఎందుకు కలిసి ఉంటారు? మనకి ఒక సామెత ఉంది గ్రామాల్లో, కొత్త బ్రాహ్మణుడికి నామాలు ఎక్కువ అంటారు. అంటే అసలు శిశులు బ్రాహ్మణత్వంలో కొనసాగుతున్న వాళ్ళకన్నా కూడా కొత్తగా బ్రాహ్మణుడు అవతారం ఎత్తిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా ఎక్కువ నామాలు పెట్టుకొని మేమే అసలు శిశులు బ్రాహ్మణం అని చెప్పని చూపించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే నేను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాను, నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా, వైసీపీ పార్టీతో అనుబంధాన్ని తెచ్చేసుకుంటున్నా, ఇక నేను వ్యవసాయం చేసుకుంటున్నా, నేను ఇంకా తటస్థుణ్ణి అని చెప్పని చెప్పుకునే ప్రక్రియలో భాగంగా విజయసాయి రెడ్డి ఈ మధ్య కొంచెం నేను ఇందాక చెప్పినట్టుగానే మరింత ఎక్కువ తటస్థుణ్ణి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శకటం గురించి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి ఆనాడు 14-19 మధ్య కానీ ఈ 7 నెలల కాలంలో కానీ తాను ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నా కూడా కేవలం తన శత్రుపక్షంగానే భావిస్తూ వచ్చాడు తప్ప ఏ స్టేజ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా ఒక్కటంటే ఒక సందర్భంలో కూడా పాజిటివ్ గా స్పందించని విజయసాయి రెడ్డి మొట్టమొదటిగా ఏటికొప్ప ఒక బొమ్మల ఆకృతులతో నిర్మాణం చేసి రిపబ్లిక్ డే పీరియడ్ లో ప్రదర్శించబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా 3వ ఉత్తమ బహుమతి దక్కిన తర్వాత తను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిని చరిత్రని ప్రతిబింబించే ఆకృతులతోటి రిపబ్లిక్ డే పీరియడ్ లో ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక చేయడం చాలా సంతోషకరం, నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని చెప్పి నాకు ట్వీట్ చేశాడు. నిజమైన విజయసాయి రెడ్డి నుంచి ఇలాంటి మెచ్చుకోళ్ళు కూడా వస్తాయా అని చెప్పని నాకు కూడా ఆశ్చర్యం వేసింది. అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఎంపిక చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాడు, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాడు. ఆ తర్వాత మొన్న అతను వైసీపీ పార్టీ నుంచి తన రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసిన రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, రాజారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి ధన్యవాదాలు తెలిపాడు తప్ప ఆ కుటుంబంతో మొదటి నుంచి అనుబంధం కొనసాగించిన వ్యక్తి వైఎస్ విజయలక్ష్మి గారికి కానీ, శర్మ గారికి కానీ కనీసం ధన్యవాదాలు కానీ వారి అనుబంధాన్ని గుర్తు చేసే ప్రస్తావన కూడా తీసుకురాలా. అప్పుడే అందరూ ఆక్షేపించారు, అంటే భారతి గారు ఆ ఇంటి కోడలు, నీకు ఆ అమ్మాయి ఆ ఇంటి కోడలు కాకముందు నుంచి ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. అటువంటిప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజారెడ్డి గారి గురించి ప్రస్తావన చేసినప్పుడు విజయలక్ష్మి గారి గురించి ఎలా ప్రస్తావన చేయకుండా ఉంటాడు ఇతను అని చెప్పని కూడా అందరూ ఆక్షేపించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మళ్ళొకసారి శర్మ గారిని కలవటం ద్వారా, అంటే నేను రాజకీయాలకు అతీతమైన వ్యక్తిని, నాకు రాజకీయ పరమైన ఎమోషన్స్, అటాచ్మెంట్స్ ఏమి ఉండవు అని చెప్పని నిరూపించుకోవటం కోసం శర్మ గారి దగ్గరికి వెళ్ళి చర్చలు జరుపుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకుంటే శర్మ గారిది కూడా కొంత భిన్న పరిస్థితి. వాస్తవంగా విజయలక్ష్మి గారైనా శర్మ గారైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు, ఆణిముత్యం, స్వాతిముత్యం అని చెప్పని అన్యాయంగా కేసులు పాలు చేశారు. ఆయన ఆస్తులు ఎలా సంపాదించాడు అనేది వివరణ ఎవరు.
2004కి ముందు లేని ఆస్తులు 2004 తర్వాత మాత్రమే ఎలా సమకూర్ణి అనేది వివరణ ఎవరు. 2004కి ముందు ఇల్లు అమ్ముకొని అప్పులు తీర్చుకోవాలి అని చెప్పని సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పరిశ్రమలు, మీడియా సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్లు, మాల్స్, పెద్ద పెద్ద ఎస్టేట్లు, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎక్కడి నుంచి నిర్మాణం చేయగలిగారు అనేది వివరణ ఎవరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు మాత్రం అక్రమం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేశారు అని చెప్పని స్వయాన విజయలక్ష్మి గారు, శర్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్జెన్స్ లో ఆ పార్టీని కాపాడారు. ఆ పార్టీ ప్రచార బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. ఆ పార్టీ బతికి బట్ట కట్టడానికి మార్గం సుగమం చేసింది శర్మ గారు. అదే శర్మ గారు తాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భంలో కూడా ఆ హత్య చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తన సాక్షి మీడియా ద్వారా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని అసత్య ప్రచారాలు చేసిన సందర్భంలో కూడా ఇది జరిగింది హత్య అని తెలుసు, సహజ మరణంగా ప్రచారం జరిగింది తెలుసు. అయినా సరే ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడుతూనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వానికి పాల్పడుతూ చేసిన ప్రచారంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములే. కానీ తర్వాత చూసాం మనం, ఒకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నా చెల్లెళ్ల మధ్య వైరుధ్యాలు తలెత్తాయి. ఆ పార్టీకి అండగా నిలబడి సుదీర్ఘ పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బతికి పట్టగట్టడానికి దోహదం చేసిన తనకు రాజకీయంగా సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వట్లేదన్న కారణంగా విభేదాలు మొదలయ్యాయి. అది చిలికి గానవాలుగా మారి కుటుంబ ఆస్తుల పంపిణీ వరకు విభేదాలకు దారితీశాయి. ఇటువంటి పరిస్థితుల్లో తన అన్నతో విభేదించిన శర్మ గారు ఆమె ప్రత్యేక రాజకీయ పందా ఎంచుకున్నారు. ఆ ఎంచుకున్న సందర్భంగా కూడా ఆస్తుల పంపిణీ అంశం ఆమె పదే పదే ప్రస్తావించిన సందర్భంలో కూడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పక్షం తీసుకొని శర్మ గారితో విభేదించాడు, విమర్శించాడు, రాజకీయంగా దుమ్మెత్తిపోశాడు. అటువంటి విజయసాయి రెడ్డి వాళ్ళ మరి బాధితురాలు అయిన, ఎందుకంటే నేను డాక్టర్ సునీత గారు వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయినా, శర్మ గారైనా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాధితులనే చెప్తాను నేను. అటువంటి బాధితుల దగ్గరికి ఇప్పుడు వెళ్ళి కలవటం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి రాయబారిగా ప్రయత్నం చేశాడా అంటే ఆ విధమైన ప్రయత్నాలు వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి వరకు చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఆఖరికి డికే శివకుమార్ గారి వరకు పంచాయతీలు నడిచాయి. కన్నతల్లి విజయలక్ష్మి గారు కూడా తాను చేసే ప్రయత్నాలు తాను చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కనీసం మాత్రపు సానుకూల స్పందన లేని నేపథ్యంలోనే ఆ విభేదాలు పెరిగి చిలికి గాలివానలాగా మారాయనేది మనకందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతమంది పరిష్కరించలేని సమస్యని విజయసాయి రెడ్డి గారు తాను వెళ్ళి పరిష్కరిస్తాడా అంటే 100% సాధ్యం కాదు. కాకపోతే ఒకటి జరిగి ఉండాలి. ఇంకొక వర్షన్ బయట ప్రచారం జరుగుతున్నది ఏంటి అంటే విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాధితుడే, విజయసాయి రెడ్డిని భౌతికంగా కూడా దండించాడు అని కూడా వార్తలు వింటున్నాం మనం. అది ఎంతవరకు నిజం అనేది అంటే కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే కాదు, కానీ స్పెక్యులేషన్ మాత్రం మ్యాన్ హ్యాండిల్ చేశాడు విజయసాయి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి చేత 2-3 సార్లు జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సంవత్సరాల తరబడి జైలు పాలయ్యి ఆ కుటుంబానికి దశాబ్దాల తరబడి లాయల్గా ఉన్న విజయసాయి రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత రూత్లెస్ గా వ్యవహరించడానికి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో శత్రువు మిత్రుడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్న షర్మిల గారితో ప్యాచప్ కోసం విజయసాయి రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడా? అమ్మ మొన్న ఏదో వాళ్ళ దగ్గర నుంచి పార్టీకి పదవి రాజీనామా చేసి వచ్చే సందర్భంలో నీ ప్రస్తావన తేలేదు, నేను మీ అన్న సంగతి తెలుసు కదా, అతని టిపికల్ యాటిట్యూడ్ తెలుసు కదా, నువ్వే కాదు నేను కూడా బాధితుడినే అని చెప్పని ఒకవేళ ఇరువురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ విధంగా ఆస్తులు రాబట్టుకోవాలని వ్యూహరచన చేశారా? ఏదేమైనా సరే ఊరక కలవరం మహాత్ములు. ఇవాళ విజయసాయి రెడ్డి లాంటి వాడు అంత టైం స్పెండ్ చేసి శర్మ గారితో ఈ మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా అంతసేపు సుదీర్ఘంగా ఆమెతో చర్చించి అంతటి టైం కేటాయించాడు అని అంటే ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కొంత ఉలికిపాటు గురి చేసే అంశంగానే నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఒకసారి విభేదించడం మొదలు పెట్టినాక షర్మిల గారు పూర్తి స్థాయి స్టాండే తీసుకున్నారు. ఆమె ఎక్కడ రాజీ తోట ప్రదర్శించడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులుగా, పిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్న సందర్భాలు కూడా రాజకీయంగా పూర్తి స్థాయిగా విభేదిస్తూనే ఉన్నారు. ఈనాటికి జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని సూటిగా స్పష్టంగా విమర్శిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలోనే ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినంతగా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం లేదని వైసీపీ నుంచి విమర్శలు ఎదురవుతున్నా కూడా ఆమె రాజీ లేని ధోరణి ప్రదర్శిస్తా ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఆమెతో కలిసి ఆమెకి ఇంకేదైనా కీలక సమాచారం అందించి ఆమె పోరాటానికి బ్యాక్ ఎండ్ లో తోడ్పాటును అందించే దిశగానే విజయసాయి ప్రయత్నం జరిగి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నాను. వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా బయట పెట్టమనే షర్మిల గారు చెప్పినట్టుగా ఇక్కడ మనకి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి అది ఎంతవరకు నిజం అంటారు? అంటే వాస్తవంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం కూడా హత్య జరిగిన నాడు సహజ మరణం అని చెప్పని మొట్టమొదటి మీడియాలో ప్రకటించింది విజయసాయి రెడ్డి. అదే విజయసాయి రెడ్డి రీసెంట్ గా చెప్పింది ఏంటి, నేను అవినాష్ రెడ్డికి కాల్ చేశాను, సంఘటన జరిగిన ప్రాంతంలోనే అవినాష్ రెడ్డి ఉన్నాడు, అతను అది సహజ మరణం అని చెప్పని నాకు చెప్తేనే నేను మీడియాలో చెప్పానని చెప్పని వాడు అవినాష్ రెడ్డిని పూర్తిగా ఇరికిచ్చేశాడు. అంటే హత్య జరిగిన సంఘటనలో అవినాష్ రెడ్డి ఉన్నాడు అనేది, అదే సందర్భంలో సహజ మరణం అని చెప్పని నాకు చెప్పింది అవినాష్ రెడ్డి అని చెప్పని చెప్పడం ద్వారా అవినాష్ రెడ్డి జరిగిన హత్యని కప్పిపెట్టే ప్రయత్నం చేశాడు అని ఏదైతే సిబిఐ ఆరోపిస్తుందో అదే అంశాన్ని ధృవీకరిస్తూ విజయసాయి రెడ్డి మన మీడియాకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి ఈ విషయంలో ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నట్టుగానే ఉంది. అదే సందర్భంలో షర్మిల గారు తన చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత గారికి అండదండలు అందిస్తూ ఆమె పోరాటానికి ఈమె కూడా వెనుదలుగా నిలుస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో భాగంగా ఆయన గెలుపుకి దోహదం చేసినా కూడా తర్వాత వచ్చిన విభేదాల నేపథ్యంలో షర్మిల గారు ఎలా అయితే క్లియర్ స్టాండ్ తీసుకుందో అదే విధమైన స్టాండ్ తీసుకుంటే కనుక విజయసాయి రెడ్డిని కూడా మనం నమ్మటానికి ఆస్కారం ఉంటుంది. లేదు అని అంటే షర్మిల గారి స్థాయిలో పోరాట పటిమ ప్రదర్శించకపోతే మాత్రం అది 100% విజయసాయి రెడ్డి వ్యక్తిత్వాన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతాయి. సార్, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ